హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. మేము పండక్కి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది పెదపట్నం అని కోనసీమలో ఉంటుంది. సో మీ అందరూ ఇక్కడ పల్లెటూరు విశేషాలు, ఇక్కడ కబుర్లు, సంక్రాంతి సంబరాలు అన్నీ మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ హోమ్ టూర్ కూడా చూపిస్తాను. అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రబల తీర్థాలు, ఊళ్ళో ఉండే గుడులు అన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు మా ఇంటి పక్కనే ఒక చెరువు ఉంది. చెరువు ఒకసారి చూపించి, అక్కడ చిన్న గుడి ఉంది. అలాగే ఇంటి చుట్టూరా మొత్తం కొబ్బరి తోట. ఎంత ఆహ్లాదంగా ఉందంటే చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం. సో ఇవన్నీ మీ అందరికీ చూపించాలి. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, ఇక్కడ జనాలు ఎలా ఉంటారు, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా ఇంటికి చాలా దగ్గర చెరువు. సో చెరువు నిండా ఇంతకుముందు చాలా కలువలు ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి. ఫుల్ కొబ్బరి చెట్లు, ఎటు చూసినా కొబ్బరి చెట్లే కనిపిస్తాయి మనకి. అలాగే ఇక్కడ మా అమ్మాయి చేత గొబ్బిడి కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాను. చాలామందికి తెలియదు. ఆ గొబ్బిడి కోసం ఏంటంటే నేను ఆవు పేడ అది కూడా రెడీ చేస్తున్నాను. మా కోనసీమ కొబ్బరి చెట్టు చూసారా, అంతా పచ్చదనం, ఎటు చూసినా గ్రీనరీ. ఇంతకన్నా అందం ఏమన్నా ఉంటుందో చెప్పండి. నాకైతే కనుక ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక మడత మంచం వేసుకుని హాయిగా ఏదైనా పుస్తకం చదువుతూ కానీ, లేకపోతే మంచి పాటలు పాడుతూ పడుకోవాలనిపిస్తుంది హాయిగాను. అంత చల్లగా, అంత బాగుంది. నిజంగా పల్లెటూరు వాతావరణం ఎంజాయ్ చేయాలి మనం. సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లల్ని ఖచ్చితంగా మనం పల్లెటూరుకు, అంటే మన రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, అమ్మమ్మ, మా అమ్మ, తాత, నానమ్మలు, వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది కదా వాళ్ళకిను. అలాగే మేము ఈవినింగ్ ఇక్కడ అప్పనపల్లి దగ్గర మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వయంభూది. సో దానికి వెళ్దాం అనుకుంటున్నాము. అత్తయ్య గారు పెట్టిన మంచి భోజనం చేసి హాయిగా కడుపు నిండిపోయింది. మా అత్తయ్య గారి చేతి వంట చాలా బాగుంటుంది. అమృతం అనుకుని తింటాను నేనైతేను, అంత ఇష్టం నాకు. తినాలే కానీ మావయ్య గారు ఇంకా లేనిది ఇది లేదు అది కాదు అన్నది లేకుండా తీసుకొస్తారు. మేము వస్తే చాలు మాకు తేగరు, జున్ను పాలు, ఇంకా అసలు దొరకంది ఇది కావాలి. కొబ్బరి బొండాలు చెట్టు మీద దింపిస్తారు, కొబ్బరి బొండాలు, పనసలు. మనం తినాలే కానీ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇంట్లోనూ, లేనిదంటూ ఉండదు. తినడానికే టైం ఉండదు మాకు ఇక్కడ. అంత బాగుంటుంది నిజంగాను. కానీ రెగ్యులర్గా అప్పుడప్పుడు రాలేకపోతాము, కొంచెం బిజీ వల్ల అప్పుడప్పుడు. కానీ అనుకుంటూ ఉంటాను ప్రతిసారి రావాలి అని. ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రావాలి. మా ఊర్లో జరిగిన సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయన్నది కూడా మీకు ఆ ప్లేసెస్ చూపిస్తాను. అలాగే ఇక్కడ సాయిబాబా గుడి, అలాగే మూలేశ్వర స్వామి అని శివలింగం కూడా ఉంది మాకు. అవి ఈ ఊళ్ళో గుళ్ళన్నీ కూడా ఒక వీడియో తీస్తాను. అలాగే ఇవాళ అప్పనపల్లి అని చెప్పాను కదా, అక్కడ కూడా ఒక వీడియో తీస్తాను. పల్లెటూరు అందాలని మీరు చూడాలి. అలాగే మా అత్తయ్య గారి హోమ్ టూర్ కూడా మీకు ఒక వీడియోలో షేర్ చేస్తాను. అంటే ఇలా ఇంత పాతగా ఉన్నా కూడా ఇంత హ్యాపీగా ఉండొచ్చు, ఇంత ఆరోగ్యంగా ఉండొచ్చు అని ఇలాంటి ఇళ్లలో ఉంటే తెలుస్తుంది. ఎటువంటి సౌకర్యాలు ఉండదు, కానీ ఈ ఇంట్లో ఉంటే చాలా హాయిగా అలా మంచం మీద మడత మంచం పడుకుంటే స్వర్గం కనిపించినట్టు ఉంటుంది. పెంకుటిల్లు అది కూడాను. ఇప్పుడు అందరూ డాబాలే, కానీ ప్రతి సంవత్సరం 2-3 ఏళ్ళకి ఒకసారి పెంకులు నేయించుకుంటారు. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. మన హాలు, కిచెను, బెడ్రూము, బాల్కనీ అంటాం కదా, ఈ ఇంటికి కూడా చాలా గదులు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు కూడా ఉంటుంది. అవన్నీ మీకు వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసారు కదా, మా అత్తయ్య గారి ఇంటి పక్కనే చెరువు, కానీ ఇది చాలా పెద్ద చెరువు, అంటే లోతు ఎక్కువ. ఎప్పుడైనా గోదావరి ఊళ్ళోకి వచ్చినప్పుడల్లా చెరువు ఫస్ట్ నిండిపోతుంది, ఆ తర్వాత ఇంట్లో కూడా వచ్చేస్తుంది. మా అత్తయ్య గారు కూడా ఇంచుమించుగా గోదావరి వచ్చినప్పుడల్లా ఇంట్లో కూడా నీరు వచ్చేస్తుంది. వాళ్ళ ఆ నీళ్ళలోనే మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వచ్చినా కూడా అందులోనే వంట చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళలేక. ఇవి ఊరి విశేషాలు. అలాగే గోదావరి చెప్పాను కదా మీకు, దేవతా మూవీలో బిందెల సాంగ్ ఉంటుంది కదా, శ్రీదేవి సోమన్ బాబు గారిది, అది ఇక్కడే జరిగింది. చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సరే, మరి ఈవినింగ్ బ్లాగ్లో మేము అప్పనపల్లి టెంపుల్ అవి మొత్తం వీడియో తీసి షేర్ చేస్తాను. అంతవరకు బాయ్. సో ఈ ఆవుల దగ్గర నుంచే నేను ఇప్పుడు పేడ తీసుకోవాలి, వాటితో జాగ్రత్తగా పక్కన తప్పించుకుని
అలాగే చెప్పాను కదా ఇక్కడ చెరువు కూడా ఉందని, ఒకసారి చెరువు అది చూపించి మీకు అక్కడ గుడి అది చూపించి నెక్స్ట్ నేను మళ్ళీ వస్తాను. సో ఇది మా స్ట్రీట్ మొత్తం. ఇక్కడే చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. లేడీస్ టైలర్గా, అలాగే కబడ్డీ ఈ గుమ్మం ఇప్పుడు నేను ఎక్కడ నుంచున్నానో సేమ్ అదే ప్లేస్లో షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు కొంచెం బాగా అంటే రోడ్స్ అది వేశారు. అంతకుముందు అయితే మొత్తం షూటింగ్ అంతా ఇదే వీధిలోను. మా అత్తయ్య గారి ఇల్లు కూడా కనిపిస్తుంది మీకు ఇందులోను. సో చూసారా చీపుళ్ళు వీళ్ళు ఇంట్లో తయారు చేస్తారు ఇలాగా. అన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. అంతా కొబ్బరి చెట్లు, కొబ్బరాకులు, కొబ్బరి మట్టలు, ఇవే ఎక్కువ బిజినెస్ అంతా కొబ్బరికాయది ఇక్కడ. ఇది మా ఇల్లు, చెప్పాను కదా చెరువని. ఇది కనపడదు కానీ చాలా లోతు ఉంటుంది. సో మాకు భయం దగ్గర, అంటే మాకు ఇంటికి చాలా దగ్గర ఈ చెరువు. ఇప్పుడు కొంచెం కలువలు ఎక్కువ లేవు, లేకపోతే మొత్తం చెరువు అంతా కలువలు ఉంటాయి. చూసారు కదా పచ్చటి మొక్కల్లోంచి మంచి దారిది. ఇప్పుడు ఇంకా సిమెంట్ రోడ్డు వేయించారు కాబట్టి ఇంకా బాగుంది నడవడానికి. అదిను అస్సలు ఇటు పక్కకి రానివ్వరు, కానీ ఇప్పుడు మేము ఉన్నాం కదా సరే భయం లేదని చెప్పి పిల్లల్ని తీసుకుని కూడా వచ్చాము మేము. చూసారా ఎన్ని కొబ్బరి చెట్లు, అసలు ఇంటి పక్కనే మొత్తం కొబ్బరి తోట ఉన్నట్టుగా ఉంటుంది. పచ్చగా భలే అనిపిస్తుంది నాకు. చాలా సినిమా షూటింగ్స్ ఇలాంటి చోటే తీస్తారు. మనకి పల్లెటూరు వాతావరణం అంతా కరెక్ట్గా ఉండాలి అనిపిస్తే ఇలాంటివే. మా చుట్టుపక్కల చాలా పల్లెటూరు ఉంటాయి కదా, ఎక్కువ సినిమా షూటింగ్స్ జరుగుతాయి ఈ చుట్టుపక్కలే ఎక్కువ. చెప్పానుగా మాకు దగ్గరలో ఇలా రాములవారి గుడి ఉంది, చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు క్లోజ్లో ఉంది. అలాగే నెక్స్ట్ చెప్పాను కదా పక్కనే చెరువు అని. అలాగే ఈ బావిని జగ్గమ్మ నూతి అంటారు. నాకు పెళ్ళైనంత వరకు కూడా ఈ నూతిలో నీళ్ళే తాగేవారు. ఎలా ఉన్నా కూడా నీళ్ళు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ. మనకి చెరువు ఏంటంటే అలా మామూలుగా కనిపిస్తుంది, కానీ ఈ నీళ్ళు ఫేమస్ ఇక్కడ. జగ్గమ్మ నూతి నీళ్ళు అంటే ఎటువంటి అనారోగ్యాలు రావని మా అత్తయ్య గారు ఎక్కువ నమ్మేవారు. పోను కొంచెం నీళ్లు పాడేయడం వల్ల ఇప్పుడు మానేసాము. చెప్పాను కదా చెరువు అని. అదిగో కలువలు, అవి ఎర్ర కలువలు బాగున్నాయి. ఊళ్ళో గోదావరి కూడా ఉంది. ఎప్పుడైనా గోదావరి వర్షాకాలంలో వచ్చింది అంటే మొత్తం ఫస్ట్ వచ్చి చెరువులోకే పడుతుంది. ఈ చెరువు నిండిపోయి తర్వాత ఇంకా ఊళ్ళో కూడా వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం ఇంచుమించు గోదావరి ఊళ్ళోకి వచ్చినట్టు వస్తుంది, కానీ అప్పుడప్పుడు మాత్రం మా ఇంట్లో కూడా వచ్చేసింది, అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోకి. ఇంచుమించు సగం వరకు చెప్పాను కదా మీకు ములుగుతూ ఉంటుంది, కానీ చాలా రేర్గాను. కానీ ఫస్ట్ వస్తే మాత్రం గోదావరి ఈ చెరువులోనే పడుతుంది. సో ఈ చెరువు కూడా చాలా లోతు. ఇవి ఈ చెరువు గురించి. చల్లటి గాలి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా గోవు పిడకలు చేస్తామని. వాటితో మా చిన్నప్పుడు ఇలాగే దండ కట్టి చేసేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. సో ఇప్పుడే ఆవులు కూడా నాకు పేడకి తీసుకోవడానికి రెడీగా అన్నట్టుగా అవి కూడా చేస్తున్నాయి. సో ఆవు పేడ తీసుకుని ఈ బుజ్జి దూడను బుజ్జగించి నేను ఆవు పేడ తీసుకుని చిన్ని గోవు పిడకలు చేయాలనుకుంటున్నాను. కౌడంగ్స్ ఇప్పుడు అసలు మామూలుగా అమెజాన్లో కూడా అమ్ముతున్నారు. చిన్నప్పుడు ఇలా ఊళ్ళలో వెళ్ళి తీసుకుని ఇలాంటివన్నీ సైంటిఫికల్గా చాలా మనకి మంచిది ఆరోగ్యానికి. పిడకలు చేయడం కానీ, ఆ పిడకలు కాల్చడం కానీ, దానివల్ల వచ్చే స్మెల్ అది కూడా మనకి చాలా ఒంటికి ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఆవు పేడ కౌడంగ్ అంటేనే తెలియని వాళ్ళే చాలామంది ఉన్నారు. ముట్టుకోవాలంటే ఇంకా చిరాగ్గా ఉండే సందర్భాలు ఉన్నాయి. మా పిల్లలే ఇంకా రావడానికి ఇష్టపడట్లేదు ముట్టుకోవడానికి. నేనైతే కొంచెం మర్చిపోయి మళ్ళీ చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకున్నాను. చిన్నప్పుడు ఈ ఆవు పేడ ఏరి ఆవులు వెనకాల పరిగెత్తి ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడు దొరుకుతుందో అని చూసేవాళ్ళం. ఆ తర్వాత ముట్టుకోవాలంటేనే కొంచెం అనిపించింది. మళ్ళీ నా చిన్నప్పుడు జ్ఞాపకాలని నాకు గుర్తు చేసుకుంటుంటుంది. ఇప్పుడు నడవండి, ఈ ఆవు పేడతో మంచి పిడకలు వేస్తాను. భోగి పండగకి రెడీగా ఉంటుంది. ఎక్కడికి రండి.
ఆవు పేడతోటి దానంతా మిక్స్ చేసి కాస్త అదోలా అనిపించింది. కానీ నిజంగా గోమాత మనకి 34 కోట్ల దేవతలు ఉంటారంటారు కదా. సో ఫస్ట్ కొంచెం అదోలా అనిపించింది, కానీ తర్వాత కాదు అని అనిపించి మళ్ళీ నేను చేశాను. ఇప్పుడు పిల్ల ఆవు ఇది కాదట, తల్లి ఆవు వేసిందే తెచ్చుకోవాలట పేడ, అత్తయ్య గారు చెప్పారు. సో మళ్ళీ వెళ్ళి తల్లి వేసింది తెచ్చుకుని వచ్చాను. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పిడకలు చేసి మా కొబ్బరి చెట్టుకి వేస్తాను. చూడండి, ఇవి గోగి పిడకలు, ఇవి 2 అరటి పళ్ళు, ఈ 2 అమ్మన్న ముద్దలు. ఇప్పుడు ఇక్కడ వేస్తాను. ఇవన్నీ దండ వేసి గుచ్చాలి. ఇప్పుడు నేను అక్కడ వేస్తాను. చూడండి. ఎవరు ప్రసాద్ గారు అబ్బాయి? ప్రసాద్ గారు హైదరాబాదేనా? రెడీ, రెడీ, 1 2 3 గో స్టార్ట్. ఇలా వెయ్యాలి. ఇంకోటి వేస్తాను అక్కడే. ఇప్పుడు ఒకసారి మా చిన్నప్పుడు ఇలాగే పిడకలు వేసుకునే వాళ్ళం మేము. ఎవరు ఎక్కువ గోగ పిడకలు చేశారని చెప్పి దండ కట్టి లెక్క పెట్టుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు అలాగే సేమ్. వీడియో చాలా దుడ్డు. ఇవి 2 అమ్మన్న ముద్దలు. ఇవి ఎక్కువ కన్నాలు పెట్టాలి వీటికి. కొంచెం ఫోర్స్ ఎక్కువైంది. ఇది కొంచెం జాగ్రత్తగా వేద్దాం. అరటిపళ్ళు కూడా వేసారు.